నమస్తే అండి. నేను రత్నపిల్ల. 1950 జనవరి 26 బ్రిటిష్ బానిస సంకెళ్ళు తెంచుకుని పూర్తి స్థాయిలో ప్రజలే పాలకులుగా మారిన రోజు రిపబ్లిక్ డే. ప్రజలందరి అభివృద్ధి కోసం అనుసరించాల్సిన పద్ధతుల్ని చెప్పేదే ఈ రాజ్యాంగం. రాజ్యాంగం వల్లే ప్రజలకు ప్రశ్నించే వ్యక్తులుగా మారుస్తుంది. అలాగే ప్రజాస్వామ్యంలో పవర్ఫుల్ వ్యక్తులు ప్రజలే అని రాజ్యాంగం మనకి చెప్పింది. అలాగే పాలకులు ప్రజలకు సేవకులే అని కూడా మన రాజ్యాంగం వల్లే తెలుస్తుంది. రాజ్యాంగం అనేది భారతదేశానికి దేశ పరిపాలనా విధానానికి ఒక నిర్మాణం, ఒక సంవిధానం కూడా. ఈ సంవిధానమే దేశాన్ని నడిపిస్తుంది. చాలా మంది త్యాగాలు ఉన్నాయి రాజ్యాంగం రావడానికి. దానికి ముందు స్వతంత్రం రావడానికి మన పూర్వీకులందరూ వాళ్ళ కుటుంబాల్ని, సంపదల్ని వదులుకొని అమరులయ్యారు. కనుకనే ఈ రోజు మనం స్వేచ్ఛ వాయువుల్ని పీలుస్తున్నాం. వాళ్ళు వేసిన పునాదుల మీద మనం నిలబడ్డాం. 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ వారి ద్రాక్ష శృంఖలాలను తెంచుకొని స్వేచ్ఛ వాయువులను పీల్చుకొని మన రాజ్యాంగాన్ని మనమే రచించుకొని ఆమోదించుకోబడ్డ రోజు ఈరోజు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం భారత రాజ్యాంగం. రాజ్యాంగ నిర్మాణంలో పాలు పంచుకున్న ముసాయిదా కమిటీ సభ్యులందరికీ కూడా ఇవే మా ఘన నివాళులు అర్పిస్తూనే ముసాయిదా కమిటీలో అంబేద్కర్ యొక్క నాయకత్వంలో రాజ్యాంగాన్ని రచించబడింది. ఎందుకంటే భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, అలాగే ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన, అలాగే స్వతంత్రాన్ని అంతస్తుల్లో కాకుండా అవకాశాల్లో సమానత్వాన్ని సాధించడం కోసం, అలాగే వ్యక్తిత్వ గౌరవాన్ని అలాగే సామాజిక జాతీయ సమైక్యతని సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని పెంపొందించుకోవడానికి మన రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26న ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్నది. ఈ రాజ్యాంగాన్ని మనకి మనమే అమలుపరుచుకొని సమర్పించుకుంటున్నాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పేద ధనిక కాకుండా అందరికీ సమానంగా రావాలి. ఎందుకంటే అన్ని మతాలకి పవిత్రమైన గ్రంథాలు ఉన్నాయి, కానీ మన అందరికీ భారతదేశానికి పవిత్రమైన గ్రంథం ఏది అంటే రాజ్యాంగం. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడి మనం పనిచేయాలి, దాన్ని అనుసరించాలి. మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.